హైదరాబాద్ అంటే ఏంటి? దమ్ బిర్యానీ, గోల్కొండ టూమ్స్, చార్మినార్ గల్లీ ఇవే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే అభివృద్ధి, హైదరాబాద్ అంటే ఆనందానికి కేర్ ఆఫ్, హైదరాబాద్ అంటే అన్ని సంస్కృతుల సమ్మేళనం, హైదరాబాద్ అంటే స్వేచ్ఛ, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎలాంటి చీకు చింత లేకుండా జీవించే మోస్ట్ లవబుల్, లివబుల్ అండ్ కంఫర్టబుల్ సిటీగా గ్లోబల్ మ్యాప్ పై గర్వంగా నిలబడింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈజీ ఆఫ్ లివింగ్ సర్వేలో హైదరాబాద్ టాప్ లేపింది. సిటీ విస్తరణ, శరవేగంగా పెరుగుతున్న ఫ్లైఓవర్లు, ఐటీ కారిడార్ తో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉండే జీవన ప్రమాణాలు హైదరాబాద్ ను నెంబర్ 1 గా నిలబెట్టాయి. ఇంతకు ఏ అంశాల్లో హైదరాబాద్ ది బెస్ట్ గా నిలిచింది? హైదరాబాద్ అంటే కేవలం నగరం కాదు, కోట్ల మంది కలలకు నిలయం. ఇండియాలో బెస్ట్ లివింగ్ సిటీ అంటే చాలా కాలం పాటు ఒకే పేరు వినిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఐటీ క్యాపిటల్ గానే కాకుండా లైఫ్ క్వాలిటీ పరంగా కూడా కొత్త స్టాండర్డ్ ని సెట్ చేసింది హైదరాబాద్. ట్రాఫిక్ తో తలమునకలయ్యే నగరాల మధ్య బ్యాలెన్స్డ్ లైఫ్ చూపించిన సిటీ. జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, డైవర్సిటీ ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. తాజాగా విడుదలైన ఈజ్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ టాప్ గేర్ లో దూసుకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్ నరకం, ముంబైలో ధరల భయం. కానీ హైదరాబాద్ లో సీన్ పూర్తిగా డిఫరెంట్. సో బిఎల్ఆర్ అన్బాక్సింగ్ బిఎల్ఆర్ సర్వే నిర్వహించింది. 8 మెట్రో నగరాల్లో ఈ సర్వే జరిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు అండ్ హైదరాబాద్. అలానే చెన్నై, పూణే, కోల్కతా అండ్ అహ్మదాబాద్ నగరాల్లో కూడా ఈ సర్వే జరిపింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, గృహ వసతి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంశాలపై సర్వే నిర్వహించింది. సో ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్. రెండో స్థానానికి పరిమితమైంది బెంగళూరు. కమ్యూట్ టైం, డైవర్సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, లివింగ్ కాస్ట్ ఈ అంశాలపై అన్బాక్సింగ్ బిఎల్ఆర్ సర్వే నిర్వహించింది. మొత్తం 6 అంశాలపై స్టడీ చేస్తే హైదరాబాద్ నంబర్ 1 లో నిలిచింది. అదెలాగో ఇప్పుడు మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. సో రైట్ నౌ మనం హైదరాబాద్ ని చూస్తున్నాం, హైదరాబాద్ మ్యాప్ ని చూస్తున్నాం. సో ఇండియాస్ మోస్ట్ లివబుల్ మెట్రో సిటీ హైదరాబాద్. ఎందుకో కూడా మనం ఈ మ్యాప్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, ఐటీ హబ్. హైదరాబాద్ అంటే ఇప్పుడు టెక్ పవర్ సెంటర్ లైక్ గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. సో వీటి రాకతో నగరానికి కొత్త ఎనర్జీ వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే కల్చర్ పెరిగింది. అదే సమయంలో ఒత్తిడి తగ్గించే వాతావరణం కూడా ఉంది. అండ్ సెకండ్ వన్ ఈస్ అఫోర్డబుల్ హౌసింగ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, మధ్య తరగతి కూడా హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకునేలా ఇక్కడ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో బెంగళూరు, ఢిల్లీ, ముంబై కూడా డెవలప్ అయినా రెంట్ మాత్రం పెద్ద భారంగా ఉంది, విచ్ ఈస్ వెరీ ఈజీ ఇన్ హైదరాబాద్. ఇంకా థర్డ్ వన్, కల్చరల్ డైవర్సిటీ. సో కల్చరల్ డైవర్సిటీ, హైదరాబాద్ లో భాషలు వేరు, సంప్రదాయాలు వేరు, కానీ జీవనం అందరిది ఒకేలా ఉంటుంది. సో నార్త్ ఇండియా వాళ్ళు కానీ, సౌత్ ఇండియా, అంతర్జాతీయ ఉద్యోగులు అందరూ కలిసి పనిచేసే వాతావరణం, ది బెస్ట్ వాతావరణం ఉంటుంది. కోల్కతాలో కల్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ జాబ్స్ అవకాశాలు మాత్రం అంతగా లేవు. సో హైదరాబాద్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ని సెట్ చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్టర్ కమ్యూట్. నగరం అంటే ట్రాఫిక్ కు నరకం అనే అభిప్రాయం ఉండేది. హైదరాబాద్ లో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పూర్తిగా లేదని చెప్పలేము, కానీ ఇతర నగరాలతో పోల్చితే మాత్రం మన భాగ్యనగరమే ది బెస్ట్. రవాణా పరంగా మెట్రో రైల్ కనెక్టివిటీ, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ట్రాఫిక్ కష్టాలను తగ్గించాయి. చెన్నై, పూణేలో కూడా డెవలప్మెంట్ ఉంది, కానీ హైదరాబాద్ లాంటి సమగ్ర అభివృద్ధి మాత్రం కనిపించదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్, వైబ్రెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ అంటే పనే కాదు, ఆనందం కూడా. ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పని ముగిసిన తర్వాత రెస్టారెంట్లు, కెఫేలు, ఈవెంట్స్, మ్యూజిక్ అండ్ నైట్ లైఫ్ ఇవన్నీ యువతకు పెద్ద ఆకర్షణ. వీకెండ్ అంటే బయటికి వెళ్లే కల్చర్ పెరిగింది. కుటుంబాలతో గడిపే ప్రదేశాలు కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్, పార్క్స్, లేక్స్ ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇవి చాలా ముఖ్యం. అండ్ లాస్ట్ వన్, సేఫ్టీ. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఏ నగరమైనా సరే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఒక సేఫ్ ఫీలింగ్ ఉంటుంది. సీసీటీవీ సర్వేలెన్స్ పెరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో మహిళల భద్రతలో అత్యుత్తమ రేటింగ్ సాధించింది హైదరాబాద్.
ఇవే కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నవి మాత్రమే కాదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఖర్చు కూడా చాలా తక్కువ. అలాగే మెడికల్ హబ్ విషయంలో కూడా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది హైదరాబాద్. సో మిగతా సిటీల్లో లేని స్పెషల్స్ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. అండ్ హైదరాబాద్ ని విస్తరించడానికి మరింత స్పేస్ కూడా ఉంది. ఇదొక ప్లస్ పాయింట్. టెక్ గ్రోత్ ఉన్న ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి ప్రాంతం రుచులు ఒకే చోట దొరుకుతాయి. నైట్ లైఫ్ చాలా సేఫ్ గా అనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగైంది. వాతావరణం ఏ ప్రాంతం వారికైనా అనుకూలంగా ఉంటుంది. ఇక కమ్యూనిటీ లివింగ్ కూడా చాలా బలంగా ఉంటుంది. కొత్త కంపెనీలకు స్పేస్ అందుబాటులో ఉంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కు పర్ఫెక్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది హైదరాబాద్ లో. So on what basis and what criteria ease of living లో హైదరాబాద్ నెంబర్ 1 వచ్చింది అని చూస్తే ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఐటీ హబ్స్ అండ్ ఫార్మా హబ్స్ హైదరాబాద్ నెంబర్ 1లో ఉంది. మూడో పాయింట్ ఏంటంటే ఎకనమీ అండ్ జాబ్స్. సో హైదరాబాద్ ఈజ్ ఇన్ టాప్ ఫర్ ద పర్ క్యాపిటా in regards to other cities, other metros. Fourth point ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ కానీ చాలా అఫోర్డబుల్ ఉంది. ఇక బెంగళూరు జాబ్స్ విషయంలో ముందుంది. ఐటీ టాలెంట్, స్టార్టప్స్ ఇవన్నీ అక్కడ స్ట్రాంగ్. కానీ లైఫ్ క్వాలిటీ పరంగా కొన్ని ఇబ్బందులు పెరిగాయి. అదే హైదరాబాద్ కు ప్లస్ అయింది. అందుకే బెంగళూరును బ్యాక్ బెంచ్ కే పరిమితం చేసి హైదరాబాద్ ముందుకొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఐ లవ్ హైదరాబాద్ అంటున్నారు.